హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ అంశు వ్లాగ్స్. బాబా 2 days నుంచి ఈ ఆర్డర్ కోసం వెయిట్ చేస్తున్నానండి, చాలా ఈగర్గా. అమ్మో, ఇప్పుడు వచ్చింది. అసలు నా హ్యాపీనెస్కి ఎట్లా ఉండదు అనుకున్నారు. చాలా వెయిట్ చేశాను, వచ్చింది ఫైనలీ. సో ఓపెన్ చేస్తున్నాం అనమాట. ఏంటి ఎందుకంతగానో వెయిట్ చేసినా అని అనుకుంటున్నారా? మరి నేను పడుతున్న స్ట్రగుల్స్ అలాంటివి. ఇంట్లో బేబీ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ మదర్కి యూస్ఫుల్ ఐ థింగ్స్ చాలా ఉంటాయి. సో ఏం ఆర్డర్ చేశానంటే బాత్ టబ్. న్యూ బోర్న్ టు 5 years వరకు మనం ఇది యూజ్ చేసుకోవచ్చు. బాత్ టబ్ ఆర్డర్ చేశానండి. చాలా కొంచెం ఇబ్బంది అవుతుంది నాకు. ఇంతకుముందు కంటే అమ్మ వాళ్ళు అత్తమ్మ వాళ్ళు స్నానం చేయించేవాళ్ళు, చూసుకునేవాళ్ళు. బట్ ఇప్పుడు నేనే చూసుకోవాల్సి వచ్చిందనమాట. సో నాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఏం చేయాలబ్బా అని చూస్తుంటే ఈ బాత్ టబ్ కనిపించింది. అందుకనే వెంబటే ఆర్డర్ చేసిన. ఎందుకంటే నాకు డెలివరీ అయిన తర్వాత కొంచెం హెల్త్ బాగాలేదు. సో స్నానం చేయించడానికి కానీ, చిన్నోడికి మసాజ్ చేయడానికి కానీ నాకు అంత బాడీ సహకరిస్తలేదు అనమాట. సో ఇది ఆర్డర్ చేశాను. 3 months వరకు మేము పెట్టాము. మంగళామని వచ్చి తనే స్నానం చేయించేది, మసాజ్ చేసేది, అంతా చూసుకునేది. అత్తయ్య పక్క నుండి హెల్ప్ చేసేటోళ్ళు. నేను కూడా అప్పుడప్పుడు వాటర్ పోయడం, అది చేయడం హెల్ప్ చేసేదాన్ని అనమాట. తను ఇంకా రావట్లేదు. ఇంకా తను రాకపోతే స్నానం చేయించడం అదంటే ఒకరోజు చేయించాను. ఫుల్ ఇంకా నాకు మామూలుగా లేదు అసలు. అందుకనే ఇది మనతోటి వర్కౌట్ అవ్వదురా బాబోయ్ అని చెప్పేసి ఈ బాత్ టబ్ అయితే ఆర్డర్ పెట్టాను. చాలా బాగుంది అసలు. ఫస్ట్ వెయిట్ చేశాను, 2 days వెయిట్ చేస్తున్నాను. ఇంకా రావట్లేదు ఎక్కడుందని ఆర్డర్ని ట్రాక్ చేస్తున్నా, యాప్లో చూస్తున్నా. ఏంటబ్బా ఇంకెప్పుడు వస్తుంది అని వెయిట్ చేసి ఫైనల్గా ఈరోజు వచ్చింది. అమ్మో, చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. తీసి ఓపెన్ చేస్తుంటే ఫుల్ ఖుషి అయినా నేనైతే. ఎందుకంటే మా చిన్నోడి కోసం కొంటున్నాం కదా వాడికి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే వాడి కోసం కొనేది ఇదైనా సరే నాకు చాలా స్పెషల్గా అనిపిస్తుంది. చిన్నదైనా సరే పెద్దదైనా సరే. ఎందుకో మరి మీకందరికి కూడా అట్లనే అనిపిస్తుందా? నాకు ఇది చిన్న బొమ్మ కొనుక్కున్నా, ఎక్కడికన్నా పోయినా వాడి కొంచెం ఇట్లా కొనుక్కోవాలి, అది అలాంటివి తీసుకోవాలి, వాడికి ఇదంటే ఇష్టం, వాడికి అదంటే ఇష్టం, ఇది వాడికి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది, అది వాడికి పర్ఫెక్ట్గా ఉంటుంది, చిన్నోడికి ఇదే నచ్చుతుంది, లేదు ఈ కలర్ బాగుంటుంది. ఎన్ని ఉంటాయో కదా. అండ్ ఈ బాత్ టబ్ ఆర్డర్ పెట్టేటప్పుడు కూడా ఫస్ట్ యాక్చువల్గా నాకైతే పింక్ అంటే చాలా ఇష్టం. బట్ పింక్ కన్నా అబ్బాయిలకు మ్యాక్స్ బ్లూ ఇష్టం కదా, బ్లూ అంటే రిఫర్ చేస్తారు. సో ఇది ఆర్డర్ పెట్టాను అనమాట. కొంచెం ఇబ్బంది అవుతుంది అనమాట. సో దట్ నేను ఇది ఆర్డర్ పెట్టాను. ఇది చూడండి, పర్టికులర్ స్లైడ్ లా ఉంది. దీనిపైన మనం పడుకోబెట్టి స్నానం చేయవచ్చు అనమాట. ఇక్కడ హెడ్ అండ్ ఇక్కడ కాళ్ళు పెట్టి కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది అనమాట. చిన్నపిల్లలకి మనం 1 year వరకు దీంతో యూజ్ చేయొచ్చు. ఆ తర్వాత మనకి టబ్లో ఏంటంటే వాటర్ వేసి చిన్నపిల్లలకి ఒక 5 years వరకు స్నానం చేయవచ్చు అనమాట. ఇది ఇట్లా పెట్టి ఇలా పెట్టినాం అనుకో, దీంతో మనకి ఇది మనము 1 year వరకు బేబీస్కి చేయించవచ్చు అనమాట. ఇక్కడ హెడ్ ఇట్లా పడుకోబెట్టి ఇక్కడ కాళ్ళు వేయించవచ్చు. ఇది ఇక్కడ పెట్టి దీనికి అటాచ్ అయ్యి ఉండడం వల్ల గ్రిప్ కూడా బాగుంటుంది అనమాట. ఇగో ఇలా. అండ్ 1 more ఏంటంటే ఇది స్టిక్కర్స్ అనమాట. వాటర్లో పెట్టిన తర్వాత కూడా ఇది మనకి స్లైడ్ అవుతుందేమో అన్న బాబు కానీ పాప కానీ కింద పడతారేమో అన్న టెన్షన్ ఉండదు. సో మనం దీన్ని ఇలా పెట్టి ఇట్లా స్టిక్ చేస్తే స్టిక్ అవుతుంది అనమాట, ఇట్లా గట్టిగా. అండ్ తర్వాత మనం స్నానం చేయించేటప్పుడు బాగా స్టిక్ అవుతుంది. ఆ తర్వాతకి మనకి వాటర్ పోవాలి అనుకుంటే ఇది తీసేయచ్చు. లేదు మనం వాటర్ స్టోరేజ్ చేసుకొని పిల్లలకి ఆడిపించాలి ఇందులోనే బాత్ టబ్ లాగా మంచిగా అనుకుంటే ఇది క్లోజ్ చేసేసుకోవచ్చు అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ వైరు ఇక్కడ మనకి టెంపరేచర్ చూపించేది ఉంటుంది. ఎంత హీట్ ఉందని చెప్పేసి వాటర్ చిన్న బేబీస్కి చేయిస్తున్నాం కదా, వాటర్ టెంపరేచర్ ఎంత ఉందనేది మనకి ఇక్కడ చూపిస్తుంది ఆటోమేటిక్గా. అండ్ ఇక్కడ మనం సోప్స్ పెట్టుకోవచ్చు అనమాట. బాత్ టబ్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మనకు చిన్నపిల్లలకు స్నానం చేయించేటప్పుడు మెయిన్ ఏంటంటే మబ్బులు పడితే స్నానం చేయించడానికి చాలా ఇబ్బంది అవుతుంది. పిల్లలకు బయట తీయొద్దు అని చెప్పేసి మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. సో మనం ఏంటంటే ఎక్కడైనా మనం ఇంట్లో పెట్టుకొని స్నానం చేయించుకోవచ్చు, హాల్లో పెట్టుకొని. అండ్ వాటర్ కూడా మనకి ఈజీగా వెళ్ళిపోతుంది. బాత్ టబ్ బయట తీసుకెళ్ళి వాటర్ పోయొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ సాఫ్ట్ గ్రిప్ లాగా ఉంది, మిగతా అంతేమో కొంచెం స్మూత్గా ఉంది, ఇది సాఫ్ట్గా ఉంది. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే
సింగిల్ మదర్స్ ఉంటారు కదా, ఇప్పుడు ఒక 6 months వరకు మన పేరెంట్స్ కానీ అమ్మమ్మ వాళ్ళు కానీ నాన్నమ్మ వాళ్ళు కానీ బేబీస్కి కేర్ చేస్తారు. ఆ తర్వాత సింగిల్ మదరే చూసుకోవాలి. సో వాళ్ళకైతే ఇది చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. బేబీని సింగిల్గా మనం ఇక్కడే సోప్స్ పెట్టుకోవచ్చు, ఇవన్నీ పెట్టుకోవచ్చు, బేబీని ఇట్లా పెట్టుకొని స్నానం చేయించవచ్చు. లేదంటే మనము పాత పద్ధతులలో స్నానం చేయించాల్సి వస్తే ఒకరు వాటర్ పోయాలి, మనకి ఇంకొకరం స్నానం చేయించుకోవాలి అండ్ వెంబటే బేబీని తీసుకోవాలి. సో ఆ ఇబ్బంది ఏది ఉండదు. ఆ మదర్కి అయితే ఇప్పుడు ఇది చాలా యూజ్ అవుతుంది. బాత్టబ్ గురించి నేనైతే తీసుకున్నాను, చిన్నోడికి స్నానం చేయిస్తున్నాను. చాలా బాగుంది. ఎప్పటి నుంచో ఈ ఆర్డర్ పెట్టినప్పటి నుంచి వెయిట్ చేశాను అనమాట. సో దట్ ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది సింగిల్ మదర్స్కి, ఎందుకంటే హెల్ప్ లేని వాళ్ళకి. ఇది కూడా చాలా గ్రిప్ తోటి బాగుంది. ఎవరైనా కావాలనుకుంటే తీసుకోండి. ఇది నా రివ్యూ. ఇలాంటి యూస్ఫుల్ అయ్యే మరెన్నో వీడియోస్ని మీ ముందుకు తీసుకొస్తుంటాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ అండ్ రిలేటెడ్ ఉన్న వాళ్ళకందరికీ షేర్ చేయండి. ఇలాంటి యూస్ఫుల్ అయ్యే బేబీ ప్రోడక్ట్స్ గురించి మీకు ఇంకా వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.